Hi all, today we are going to discuss about cubes. క్యూబ్ అంటే డెఫినేషన్ ఏంటి, క్యూబ్లో సమ్మేషన్స్ ఏంటి, అలా షార్ట్ కట్లన్నీ చూద్దాం నాన్న. క్యూబ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 3 times ఈస్ కాల్డ్ ఏ క్యూబ్ నాన్న. x into x కింద రాయగలుగుతుందని క్యూబ్ అంటాం. ఈ క్యూబ్ ఆల్వేస్ ఎండ్స్ విత్, మనకి క్యూబ్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఏ క్యూబ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సేమ్ యూనిట్ డిజిట్స్ ఆర్. ఏ క్యూబ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సేమ్ యూనిట్ డిజిట్స్ ఆర్. ఏమేంటంటే సేమ్ యూనిట్ డిజిట్స్ వచ్చేవి 1, 4, 5, 6, 9 1, 4, 5, 6, 9. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ వాల్యూ 1, 4 క్యూబ్ వాల్యూ 64, 5 క్యూబ్ వాల్యూ 125, అలాగే 6 క్యూబ్ వాల్యూ 216, 9 క్యూబ్ వాల్యూ 729. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1కి 1 వచ్చిందన్న యూనిట్ డిజిట్, 4కి 4, 5, 5, 6, 6, 9, 9. సో అలాగే మనకి ఏ క్యూబ్ యాండ్స్ విత్ డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఆర్. ఇందాక మనకి ఏంటంటే ఉన్న 9 డిజిట్స్లో 1, 4, 5, 6, 9 సేమే వచ్చాయన్న. ఇప్పుడు మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2, 3, 7, 8. ఇప్పుడు 2, 3, 7, 8 క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్ వాల్యూ 8, 3కి ఏంటంటే వాల్యూ 27, అలాగే 7కి వాల్యూ ఎంత అంటే 343, అలాగే 8కి వాల్యూ ఎంత అంటే క్యూబ్ వాల్యూ 512. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 2కి మనకి 8 వచ్చింది, 3కి 7 వచ్చింది, అలాగే 7కి 3 నాన్న, నెక్స్ట్ 8కి 2. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ని 10 - x కింద రాసుకోగలిగితే అది డిఫరెంట్ డిజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x వాల్యూ 2 ప్లేస్ చేసాం అనుకున్నాను, 2, 10 - 2 8 వచ్చింది. అలాగే ఇక్కడ x వాల్యూ 3 ప్లేస్ చేసాం అనుకో, 3 అంటే 10 - 3 7, అలాగే 7 ఇక్కడ x 7 కింద కన్సిడర్ చేసుకుంటే 10 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, యూనిట్ డిజిట్ 3 వచ్చింది. అలాగే 8 అంటే యూనిట్ డిజిట్ ఎంతనన్నా 512 వచ్చింది. సో 8, 10 - 8, 2. సో ఇలా మొత్తానికి మనకి ఏంటంటే 2 టైప్స్ చూసాం, సేమ్ యూనిట్ డిజిట్స్, డిఫరెంట్ యూనిట్ డిజిట్స్. నెక్స్ట్ చూసే స్టెప్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ క్యూబ్ ఆర్ ఏమేమి అవుతాయి అంటే 1, 8, 9 అవుతాయి. అవి ఎలాగంటే 1 క్యూబ్ వాల్యూ 1, 2 క్యూబ్ వాల్యూ 8 నాన్న, 3 క్యూబ్ వాల్యూ అంత 27, 27 అంటే సమ్మేషన్ అంత అవుతుంది 2 + 7 9. అలాగే 4 క్యూబ్ వాల్యూ ఎంతనన్నా 64 అనుకున్నాం, 6 + 4 అంత 10, 10 అంటే 1. అలాగే 5 క్యూబ్ వాల్యూ ఎంతనన్నా 125, 1 + 2 + 5 అంటే 8 అయింది. అలాగే 6 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 216, 216, 2 + 1 + 6 = 9. ఇలా మొత్తం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిగుతున్నాం అంటే లీస్ట్ యూజీ లెవెల్ అయితే 20 క్యూబ్స్ ఐడియా ఉండాలి, అదే పీజీ లెవెల్ అయితే 30 క్యూబ్స్ ఐడియా ఉండాలన్న. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 1 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 1 అన్న, 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27, 4 క్యూబ్ వాల్యూ 64, 5 క్యూబ్ వాల్యూ 125, 6 క్యూబ్ వాల్యూ 216, 7 క్యూబ్ వాల్యూ 343 అన్న, 8 క్యూబ్ వాల్యూ 512, అలాగే 9 క్యూబ్ వాల్యూ 729, 10 క్యూబ్ వాల్యూ అంతా 1000 అన్న, 11 క్యూబ్ వాల్యూ 1331, 12 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 1728, 13 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 2197, 14 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 2744, 15 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పటికి 3375, 16 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 4096, అలాగే 17 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 4913, 18 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 5832, 19 క్యూబ్ వాల్యూ వచ్చేటప్పుడు 6859 అన్న, అలాగే 20 క్యూబ్ వచ్చేటప్పటికి 8000. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుందా మనం చెప్పుకున్న షార్ట్ కట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 8, 9 అని చెప్పాం. ఇక్కడ ఏంటంటే 1 to 9 ఏదైతే అవుతుందో మిగతావన్నీ కూడా సేమ్ రిపిటేషన్, 10 దగ్గర నుండి 18 వరకు సేమ్ స్టెప్స్ అవుతాయి. మళ్ళీ 19 to 27 ఇది ఒక సింపుల్ ప్యాటర్న్ అన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 1 క్యూబ్ సమ్మేషన్ 1 వచ్చింది, 10 క్యూబ్ సమ్మేషన్ 1000, 1000 అంటే 1 + 3 zeros 1 అయింది నాన్న. అలాగే 19 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 6859 వచ్చింది, 6 + 8 14, 14 + 5 19, 19 + 9 28 అయింది అన్నాను. 28 అంటే 2 + 8 10, 10 అంటే 1. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1.
ఓకే కదా. 2 క్యూబ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చిందో 8 క్లియర్గానే ఉంది. 11 క్యూబ్ వాల్యూ అంతా 1331. 1331 అంటే 1 + 3 4, 4 + 3 7, 7 + 1 8. అలాగే 20 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందో 8000. 8000 అంటే దీని సమ్మేషన్ ఎంత వచ్చింది 8 వచ్చింది అన్న. అలాగే 3 క్యూబ్ = 27. 27 ఎలా రాసుకోవచ్చు అన్న 9 కింద రాయించా సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మనకి 1 to 9 మాత్రమే డిజిట్స్ అని చెప్తాం మనం. అలాగే 12 క్యూబ్ వాల్యూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఇక్కడ నీకు వచ్చిన వాల్యూ 1728. 1 + 7 8, 8 + 2 10, 10 + 8 18. 18 అంటే వాల్యూ అంతా 1 + 8 9. అలాగే 4 క్యూబ్ వాల్యూ ఎంత అన్న 64. 6 + 4 10, 10 అంటే వాల్యూ అంతా 1. ఓకే కదా. అలాగే 13 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది అన్న 2197 వచ్చింది. 2197 అంటే 2 + 1 3, 3 + 9 12, 12 + 7 19. 19 అంటే 1 + 9 10, 10 అంటే 1. 5 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకు 125 వచ్చింది. అంటే 1 + 2 + 5 అంటే 8 అయింది అన్న. అలాగే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 14 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది 2744 అన్న. 2 + 7 9. అలాగే 9 + 4 13, 13 + 4 17. 17 అంటే 1 + 7 = 8 అన్న. 6 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 216 వచ్చింది. 2 + 1 + 6 = 9. అలాగే 15 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది అన్న 3375. 3 + 3 6, 6 + 7 13 అయింది అన్న. 13 + 5 18. 18 అంటే వాల్యూ అంతా 8 + 1 9. 7 క్యూబ్ వాల్యూ ఎంత అన్న 343. 3 + 4 + 3, 3 + 4 7, 7 + 3 10, 10 అంటే వాల్యూ 1. అలాగే 16 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందన్న 4096. 4 + 9 13, 13 + 6 19. 19 అంటే 1 + 9 10, 10 అంటే వాల్యూ 1 అన్న. అలాగే 8 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది 512 వచ్చింది. 512 అంటే 5 + 1 6, 6 + 2 8. అలాగే 4913 వచ్చింది అన్న. 17 క్యూబ్ వాల్యూ మనకి 4 + 9 వాల్యూ అంతా 13, 13 + 1 14, 14 + 3 17. 17 can be written as 1 + 7 = 8. అలాగే 9 క్యూబ్ వాల్యూ ఎంత అన్న 729. 7 + 2 9, 9 + 9 18. 18 అంటే 9. అలాగే 18 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందన్న 5832. 5832. సమ్మేషన్ 5 + 8 13, 13 + 3 16, 16 + 2 18. 18 అంటే 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనం ఇందాక చెప్పుకున్న లాజిక్ ఏంటంటే 1 కానీ 8 కానీ 9 కానీ అయితేనే అది క్యూబ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇవన్నీ సాటిస్ఫై అయ్యాను. ఇంకా మీరు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారంటే లీస్ట్ మనకి 30 క్యూబ్స్ ఐడియా ఉండాలి. మనం బేసిక్ వీడియో కనుక 20 క్యూబ్సే కవర్ చేసాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.